So there are almost 43 prayers in Paul's epistles. మనం చూసినట్లయితే పౌలు రాసినటువంటి ఆ యొక్క పత్రికలలో 43 ప్రార్థనలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. That was eye-opening for me. అది నేను గమనించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. And we can learn a lot from Paul's prayers. ఆయన ప్రార్థనల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. Paul only was the one to say pray continually in Ephesians, 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఎడతెగక ప్రార్థించుడి అని ఆయన రాశారు. Then he tells the church in Philippi, present your request to God in everything we go through. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే ఆయన ప్రతి ఒక్క మనవిని కృతజ్ఞతతో ఆయనకు తెలియచేయండి అని రాశారు ఆయన. By the way, Paul wrote Ephesians, Philippians, Colossians, and even not Thessalonians, even Philemon. These 4 epistles he wrote when he was in prison, when he was chained in prison. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు కూడా ఆయన జైలులో ఉన్నప్పుడు రాయబడిన పత్రికలు. So today we are going to look at the prayer that Paul had prayed for the church in Ephesus, for the Ephesus church. ఈ రోజు మనము ఎఫెసీయులకు రాసినటువంటి ఆయన పత్రికలో రాసినటువంటి ప్రార్థన గురించి మనము చూడబోతున్నాం. And you know, Paul's prayers are not very distinct in the epistles. You would have noticed that in between there are teachings and in between there are prayers, so we cannot really find the difference. ఆయనవి ప్రార్థన గురించి ఆయన చెప్పటాలు అదేదో నాకు ప్రత్యేకంగా చెప్పడు. ఆయన పత్రికలు రాసుకుంటూ పోతున్నప్పుడు మధ్యలో ఆయన ప్రార్థన గురించి చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. It's not clear where his teaching stops and where the prayer begins. మనకు అక్కడ ఆయన పత్రిక రాయడము ముగించి ప్రార్థన చేయండి అని చెప్పడము, అది ఆ రెండింటి మధ్యలో భేదం అక్కడ మనకు కనిపించదు. So in all these prayers we see that Paul worships God. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలు అన్నింటిలో కూడా పౌలు ఆరాధన చేస్తూనే ఉన్నారు. We know that Paul is the one chosen by the Lord Jesus Christ himself. మీకు తెలుసు, అందరికీ తెలుసు, పౌలు గారిని ప్రభువు ఎన్నుకొని ఆయన సేవకై పంపించి ఉన్నారని. Whatever teachings are there in his letters, it is only taught by the Lord Jesus personally through revelation. ఇక్కడ పౌలు రాసినటువంటి ఈ పత్రికల ద్వారా పౌలు గారు రాసిన అన్ని విషయాలు కూడా అవి ఆయన సొంతంగా కాదు రాసింది, ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయనను బయలుపరచుకోవడం ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడిన విషయాలే ఆ పత్రికలలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. See, Paul, he did not go to the apostles of Jesus and he did not learn the gospel from them. పౌలు వారి అపోస్తలుల ఎదుకు వెళ్ళి ఆయన వారి నుంచి యేసు ప్రభు యొక్క జీవితం గురించి కానీ ఆయన గురించి కానీ ఆయన తెలుసుకోలేదు. He started already preaching, and after him receiving the vision of Jesus or the encounter with Jesus, after 3 years only he met Peter. మరి మనం చూసినట్లయితే పౌలు ఆయన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకు కలిగిన తర్వాత, అంటే యేసు ప్రభుతో ఆ దారిలో యేసు ప్రభును ఆయన కలుసుకోవటం జరిగింది కదా, దాని తరువాతనే ఆయన బోధించడం ప్రారంభించాడు. ఆ విధంగా ఆయనకు జరిగిన తర్వాత 3 సంవత్సరాలకే ఆయన పేతురును కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. All these deep spiritual truths that he writes, spiritual riches that he writes about, is what he had what he had revelation with Jesus personally. He has written this. మరి ఈ ఆత్మీయ సత్యాలన్నీ కూడా, ఈ ఆత్మీయ ప్రత్యక్షతలన్నీ కూడా పౌలు ఏ విధంగా రాశాడంటే అవి యేసు ప్రభు వారి ద్వారానే ఆయన పొందుకొని
రాసినట్లుగా మనం చూస్తున్నాం. Paul also prays for other believers. ఆయన వేరే పరిశుద్ధుల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థించినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. And today we are going to look into one of the prayers. ఇప్పుడు ఈ రోజు మనము వేరే వారి కొరకు ఆయన ప్రార్థించిన ప్రార్థనను చూడబోతున్నాం. See, like when I was preparing, I remember when I was reading Paul's prayer, I remember one beloved sister. She recently asked us for prayer. నేను ఈ పౌలు గారి గురించి ఈ వాక్యం ఈరోజు చెప్పబోయే వాక్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు మరి ఆయన ప్రార్థనల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక ప్రియమైన సహోదరి చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. And her prayer request was like this. ఆమె ప్రార్థన విన్నపము ఈ విధంగా ఉండింది. She said, Pastor, this year our tree gave lot of mangoes. పాస్టర్ గారు ఈ సంవత్సరము మా చెట్టు చాలా మామిడి పళ్ళు కాసింది. Okay, and the tree, I poured water for the tree and I look after the tree. ఆ చెట్టుకు నేను నీళ్లు పోసాను, నేను దాని గురించి పట్టించుకొని అంత But you know, Pastor, the tree is actually on our neighbor's roof. కానీ ఆ చెట్టు ఈ మా పక్కింటి పొరుగింటి వాళ్ళ ఇంట్లో ఉండేది. పళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర మీద ఉన్నాయి. Okay, we know the pain of that, you know those scenarios. మీకు అర్థమైంది అనుకుంటాను అలాని ఆమె బాధ. But surprisingly, her prayer request was, Pastor, please pray that next year the neighbors will not break the fruit. Break the mangoes. Pluck the mangoes. They should not pluck. They should allow me to pluck my mango tree. కనీసము వచ్చే సంవత్సరం అయినా మా పొరుగింటి వాళ్ళు మా చెట్టు యొక్క పళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వచ్చాయి, వాళ్ళు కోసుకోకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్తున్నారంట. So like these prayer requests we have. ఇట్లాంటి ప్రార్థన విన్నపాలు మనకు వస్తున్నాయి. ఎంతో ఆశ్చర్యకరమైన ప్రార్థన విన్నపాలు ఇవి. But you see, we can learn from Paul some things on prayer. What we need to ask God and what we can pray for. కాబట్టి ఇప్పుడు మనము పౌలు ఏం ప్రార్థన చేస్తున్నారని, మనం ఏం ప్రార్థన చేయాలని ఆయన ప్రార్థన ద్వారా ఈరోజు మనము తెలుసుకుందాం. See, to be a mature Christian, we need to start living this life for our next life. మనము మరి క్రైస్తవులంగా అది క్రైస్తవ జీవితంలో మనం చాలా అనుభవం ఉన్న వాళ్ళం కనుక వచ్చే జీవితం మనం పరలోకంలో గడపబోయే జీవితం ఏ విధంగా గడపాలనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. We have to start living that life here. ఆ జీవితాన్ని మనం ఇప్పుడే ఇక్కడ గడపాలి. Are you getting my point? అర్థమవుతుందా చెప్తున్నది? ఆ పరలోకంలో గడపబోయే జీవితము మనం ఈ లోకంలోనే గడపడం మొదలు పెట్టాలి. And that's what Paul teaches us. అదే పౌలు గారు మనకి బోధిస్తున్నారు. Well, you know, it is natural that many of us are so entangled with this life. నిజమే, మనం ఈ లోక విషయాలలో చాలా చిక్కులు పడి ఉంటాం. But you know, Paul says, Paul prays for our inner man to be strengthened. పౌలు గారు ఏమని ప్రార్థన చేశారంటే మన అంతరంగ పురుషుడు బలపడినట్లుగా ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. There are two prayers in the letter of Ephesians. We'll study the second prayer. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రెండు ప్రార్థనలు ఉన్నాయి. మనం రెండవ ప్రార్థన గురించి చూద్దాం. Ephesians 3:14-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. Yes. చూడండి, 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా
ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో 19. Yeah, till 19. Oh. Thank you. So you see, Paul is praying for the church in Ephesians. They have a lot of problems, but you see the kind of prayer Paul prays. ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఆయన ప్రార్థన మీరు చూడండి. Paul kneels before the Father and prays that the church will be strengthened with the power of the Holy Spirit. తండ్రి ఎదుట మోకాళ్ళుని ఆయన ఏమని ప్రార్థిస్తున్నారంటే ఆ సంఘం అంతయు ఆత్మ వలన బలపరచబడినట్లుగా ప్రార్థిస్తున్నారు. And he says the whole family in heaven and earth, we are all one. We are named after the Father in heaven. ఆయన ఏమని ప్రార్థిస్తున్నారు? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందని చెప్తున్నారు. And he's saying that according to the riches of his glory, according to the riches of Jesus' glory, we should be strengthened in our inner man. Wow. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, గమనించండి. ఆయన యొక్క యేసయ్య యొక్క మహిమైశ్వర్యం చొప్పున మనం అందరమును మన అంతరంగ పురుషుని యందు బలపరచబడాలని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Note that Paul is praying for the inner man. He is not praying for the external troubles and problems the church of Ephesus was facing. గమనించినట్లయితే ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యల కొరకు, కనబడుతున్న సమస్యల కొరకు, సంఘంలో కనబడుతున్న సమస్యల కొరకు ఆయన ప్రార్థించలేదు, కానీ అందరూ కూడా అంతరంగ పురుషుని యందు ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన ప్రార్థిస్తున్నారు. The city of Ephesus was filled with these idols. ఆ ఎఫెసు పట్టణం అంతా కూడా విగ్రహాలతో నింపబడి ఉన్నది. They were coming from witchcraft. You know, they were worshipping that goddess Diana, and they were coming from the witch. They were getting delivered from witchcraft, and they were being added to the church. అక్కడ డయానా అనే దేవతను వాళ్ళు పూజిస్తున్నారు ఎఫెసులో. అక్కడ ఉన్న వారందరూ కూడా చేతబడితో కట్టబడి ఉంటున్నారు ప్రజలు. వాళ్ళంతా కూడా ఆ యొక్క చేతబడి నుంచి విడిపింపబడి మరి దేవుని దగ్గరికి సంఘంలో కట్టబడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. Timothy was the pastor for Ephesus, for the church of Ephesus. తిమోతి ఎఫెసు సంఘానికి పాస్టర్ గా ఉంటున్నాడు, కాపరిగా ఉంటున్నాడు. And how much trouble they must have been giving Timothy with all this, witchcraft, and they brought their books, their chants, and whatever they became rich with, the past life, they brought it, they put it together, they burnt it, and that's how the church was planted and built. ఇక్కడ ఎఫెస్ సంఘంలో చూసినట్లయితే తిమోతికి ఎంతో కష్టం ఉండింటది, చాలా సమస్యలు ఆయన ఎదుర్కొంటూ ఉండింటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు ఆ చేతబడి నుంచి విడిపింపబడిన తర్వాత వారి పుస్తకాలను అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఒక కుప్పగా వేసి వారు కాల్చుతున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. And Paul is saying, but here Paul is praying a different prayer altogether. కానీ పౌలు అయితే వాటి గురించి ఏమి ప్రార్థన చేయలేదు, వేరే ప్రార్థన ఆయన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. He is praying for all the saints that they will know the height, the width and the length, the depth and the height of Jesus' love for them. ఆయన ఏమని ప్రార్థిస్తున్నారంటే సంఘంలో అలాంటి సమస్యలు ఉంటే వాటి కొరకు ప్రార్థన చేయకుండా పరిశుద్ధులు అందరూ కూడా క్రీస్తు వారి ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించినట్లుగా ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. You see, the inner man is what we live with. We are not a person with the soul. We are a living soul with the outer flesh, with the person. మనము
అంతరంగ పురుషుల్లో బలపడాలి. మన శరీరం గురించి కాదు మనం ఆలోచించవలసినది, మన మనస్సు, మన యొక్క ఆత్మ ఇవి ప్రభువులో ఉండినట్లుగా మనం వాటి కొరకు మనము యేసయ్యలో బలపరచబడినట్లుగా మనము ప్రార్థన చేయవలసి. Sometimes we forget this protocol. We live from the outside to the inside. Sometimes we don't care also about the inside. మనం ఈ లోకంలో అయితే ఎక్కువగా బయటకు కనబడేదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటున్నాం. కొన్నిసార్లు అసలు మన లోపల ఉన్న దాని విషయమై ఆత్మ గురించి, మన ప్రాణం, మన మనస్సు గురించి మనం ఆలోచించము. ఇతరులకు ఏం కనబడుతుందో దాని గురించే ఎక్కువ మనం ప్రాముఖ్యతనిస్తుంటాం. From the moment we believed in the good news, our spirits became alive and capable of talking with God. మనం ఎప్పుడైతే సువార్తను విని ఆయనను అంగీకరిస్తామో అప్పటి నుంచి మన హృదయాలు ఆయనతో మాట్లాడటము, ఆయన గురించి తెలుసుకోవటము జరుగుతుంది. I asked this in the Bible study. What is the difference between us and an unbeliever? నేను బైబిల్ స్టడీలో కూడా ఈ యొక్క ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న ఏంటంటే, మనకు మరి బయటి వారికి, యేసు ప్రభువును తెలియని వారికి, అన్యులకు ఏమిటి భేదం ఏంటి? Is there no difference? ఏమన్నా భేదం ఉందా లేదా? అసలు ఏం భేదమే లేదా? Sister, why are you being so, you're differentiating, you're causing differences? ఎందుకు సిస్టర్ మీరు ఆ విధంగా వాళ్ళకు మనకు భేదం ఉంది అని, ఆ భేదం ఉందా అని అట్లా ఎందుకు అడుగుతున్నారు అసలు? That Jesus has said, not me. You can ask Jesus. యేసు ప్రభు అదే చెప్పారు, భేదం ఉందని. So what's the difference? ఏం భేదం ఉంది? మనకు వారికి ఏమి భేదం ఉంది? విశ్వాసులకు అన్యులకు ఏమి భేదం ఉంది? మనకు రక్షణ ఉంది. We have salvation, they don't have salvation. How do you know? ఎలా Who తెలుసు? has salvation? మీకు రక్షణ ఉందని. How we live same way? We are cooking same food. Yes. Say again, sister. We should not walk according to flesh, but according to the leading of the Spirit. Yes. The difference is. మనము విశ్వాసులంగా మనము శరీర రీతిగా నడుచుకున్నాము, కానీ మరి యేసు ప్రభువును తెలుసుకున్న వారంగా ఆత్మ ద్వారా మనము నడిపింపబడుతుంటాం. The difference between a child of God, a believer, and an unbeliever is that you have God's Spirit living in you. ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్యలో భేదం ఏంటి అంటే, మనము ఆత్మ ద్వారా నడిపింపబడతాము, వాళ్ళకైతే అది లేదు. Yes? It is the Holy Spirit that you are the temple of the Holy Spirit while they are not. అవును కదా? మరి మనమైతే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంటున్నాం. Now you might say, I don't know if I have the Holy Spirit. మీరు అంటుండవచ్చు, నాకు తెలియదు నాలో అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని నాకు తెలియదు అని అనుకుంటున్నాను. I believe that Jesus is Lord, but my life is not at all testimony for Jesus. మీరు అనుకుంటుండవచ్చు, నేను యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాను, కానీ మరి నా జీవితం ఆయనకేమి సాక్షార్థంగా లేదు అని అనుకుంటున్నాను. Let's see what Jesus said. యేసు ప్రభు వారి విషయంలో ఏం చెప్పారో. John 7:38. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. Whoever believes in me, you believe in Jesus, Jesus says you have the rivers of living water in you. Hallelujah. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా యందు అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. Amen. The living water is the Holy Spirit whom God gives to all who believe. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని రాయబడింది. The spirit is dead when there is no faith in God. ఆత్మ చచ్చిపోయినట్లే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినప్పుడు మన ఆత్మ చచ్చిపోయింది. But when you believe in Jesus,
your spirit is made alive and you're able to live, talk, breathe and move in your Father in heaven. మరి ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువునందు విశ్వసిస్తావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ జీవిస్తుంది. నువ్వు ఆయనతో మాట్లాడతావు, ఆయనలో నడుస్తావు, ఆయనలో అన్నిట్లో ప్రార్థన చేస్తావు, ఆయనతో సంబంధం కలిగి ఉంటావు. Your spirit is born alive. నీ యొక్క ఆత్మ తిరిగి జీవింపబడుతున్నది. That is born again. అదే మారు మనస్సు, అదే లేక తిరిగి జన్మించటం. Amen. The Christian life is not merely about us, we have received forgiveness from Jesus. క్రైస్తవ జీవితము అంటే ఏదో యేసు ప్రభువు నుంచి మంచి మంచి విషయాలు లేకుంటే ఏదో మంచి కార్యములు పొందుకోవడం అనేది కాదు. Forgiveness, only forgiveness. ఒక క్షమాపణ పొందుకోవడమే కాదు. But you see, when you're born, you receive new life. That is the difference between you have a new life and they're living in the old life. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము తిరిగి జన్మించడమే కాదు, మన పాప క్షమాపణనే కాదు, కానీ నువ్వు ఒక నూతన జన్మను పొందుకుంటావు. Now you might be saying, yes, I believe in Jesus, but my life is no different like the unbelievers. It's all the same. నువ్వు అనుకుంటుండవచ్చు, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను కానీ నా జీవితానికి అన్యుల జీవితానికి ఏమీ భేదమే లేదు, ఒకటేగా ఉంది. The newborn baby, the newborn spirit is not being fed, is not being nourished. So that newborn baby is just become like that only, stunted and living without growing and being strengthened. As Paul said, be strengthened. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతావో నువ్వు ఒక నూతన శిశువు, పుట్టిన శిశువు, యేసు ప్రభువులో నూతనముగా పుట్టిన శిశువు. ఆ శిశువుకు మరి ఏమైనా ఆహారము పెట్టినట్లయితేనే, ఏమైనా తాగటానికి ఇచ్చినట్లయితేనే ఆ శిశువు పెరుగుతుంది. అదేవిధంగా మనము కూడా యేసు ప్రభువులో నూతనముగా జన్మించినప్పుడు మనము కూడా ఏ ఆహారము తీసుకోకుండా అదే విధంగా ఉన్నామనుకోండి, అప్పుడు మన జీవితము, మన ఆత్మీయ జీవితంలో మనము పెరగం. మనం అలాగా స్టంటెడ్ అంటే కొంతమంది ఉండిపోతారు కదా, ఎటువంటి పెరుగుదల లేకుండా ఉండిపోతారు. ఆ విధంగా మనము ఉండిపోతాం అన్నమాట. You can say, I am alive. మనం చెప్పండి, మనము జీవమై ఉంటున్నాం. Say it. If you believe it, say it. I am alive. నీవు నమ్మినట్లయితే చెప్పండి, నేను జీవము కలిగి ఉన్నాను. It is the work of the Holy Spirit that has brought this life in you. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమై ఉంటున్నది. అది ఆయనే మనలో జీవమును తీసుకొచ్చిన వాడే. That is what Paul is praying. Now that you have been born again, now that Paul is showing us the beauty of this revelation, you can talk to the Father in heaven. You have open access to the Father in heaven now. అదే ఇక్కడ పౌలు చేస్తున్న పని. పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన ఏం చేస్తున్నాడు ఆయన, మీరు తిరిగి జన్మించారు, జీవమున్నది ఇప్పుడు, కనుక మీరు తండ్రితో మాట్లాడగలరు. We need to know this truth. మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తండ్రితో సంబంధం ఏర్పడింది, ఆయనతో మనము మాట్లాడగలుగుతాం. So Paul is saying, look inside than looking outside. మీరు బయట విషయాలు కాదు చూడాల్సింది, మీ అంతరంగము విషయం చూసుకోనండి. You see, God the Father, He sent Jesus to this world. మీకు తెలుసు, మన తండ్రి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించి ఉంటున్నారు. For God so loved the world that He sent His one and only. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉంటున్నారు. Jesus, when He went up, He sent His Holy Spirit to us. ఆయన యేసు ప్రభువు ఈ లోకంలో ఉండి తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన మన కొరకు పరిశుద్ధాత్మని ఈ లోకంలో ఉంచి ఉంటున్నారు. I will send the promise, the helper, the Holy Spirit, He said. ఆయన ఏం చెప్పారు, మీకు సహాయకారిని, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, నేను మీకు సహాయంగా ఉండటానికి సహాయకుడిని మీకు ఇచ్చానని చెప్తా ఉంటున్నాడు. See, these days there is so much information out there. There is a information explosion.
ఈ కాలంలో చూసినట్లయితే లోకంలో ఎంతో సమాచారం మనకు దొరుకుతుంది. చాలా సమాచారం. మనము అసలు దాని గురించి ఆలోచిస్తే మన బుర్ర ఇది అయిపోతుంది అనమాట. అంత సమాచారం, Explosion of information. ఎంతో ఎక్కువగా మనకు సమాచారం దొరుకుతా ఉన్నది. Yes, and some of that information, tells us how you need to take care of your body. All the doctors, we like to watch, no? ఆ సమాచారంలో కొంత నీ యొక్క శరీరం గురించి ఎలాగ నువ్వు కేర్ తీసుకోవాలా, ఎలా జాగ్రత్త వహించాలి, అవన్నీ చాలా ఉంటాయి ఆ సమాచారంలో. Yes or no? అవునా కాదా? It's all there in your reels, Instagram, Facebook. ఇదంతా కూడా మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటి అంతట్లో మనకి సమాచారం బాగా దొరుకుతుంది. How to eat correct food. మంచి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనేది దొరుకుతుంది. If you have this deficiency, what supplement you need to take. నీకు ఏదైనా తక్కువ ఉంది అనుకోండి, ఏదైనా లోపం ఉంది అంటే ఎటువంటి ఆహారం నువ్వు తీసుకోవాలి దానికి అనేది కూడా ఉంటుంది. They also tell you how many hours you need to sleep every night. నువ్వు ఎన్ని గంటలు ప్రతి రాత్రి నిద్రపోవాలి అనేది కూడా రాసి పెట్టుంటారు వాళ్ళు. Then they also tell you what exercises to do. ఏమి వ్యాయామం, శరీర వ్యాయామం ఏం చేయాలి నువ్వు అనేది కూడా ఉంటుంది అక్కడ. See, our bodies, our physical bodies are the temple of the Holy Spirit. We need to take care. మన యొక్క శరీరములు దేవుని ఆలయమై ఉన్నాయి కనుక మనము మన శరీరమును గురించి జాగ్రత్త తీసుకోవాలి. But if you have to see to your inner man, you have to go to God's word. కానీ శరీరం గురించి మనము జాగ్రత్త తీసుకోవాలి, కానీ మన అంతరంగ పురుషుని గురించి మనము ప్రభువును అడగవలసిన వారంగా ఉంటున్నాం. They tell us how to look great on the outside. మరి ఇవన్నీ కూడా మనకు దొరికే సమాచారంలో అంతా కూడా నువ్వు ఏ విధంగా గొప్ప కనపడాలి లోకంలో అనే దాని గురించే ఉంటుంది. While being weak and weary, we are on the inside. కానీ మనం ఎప్పుడైతే అలసిపోతామో మన లోపల అలసటని అది ఎవరు చేయలేరు, ప్రభువే దగ్గరికి మనం వెళ్ళాల్సింది. We feel purposeless. We feel our life is meaningless. మనం చాలాసార్లు మన జీవితంలో అనుకుంటున్నాం, నా జీవితానికి ఏం అర్థమే లేదు, నా జీవితంలో ఒక గమ్యం లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, ఏం లేదు నా జీవితానికి అని అనుకుంటుంటాం. In all this, the enemy, Satan, is throwing those fiery darts at us. ఈ విషయాలన్నిటిలో కూడా మన శత్రువు అయిన సాతానుడు ఆ అగ్ని బాణాలని మన మీదకి విసురుతూ ఉంటాడు. While we're taking care on the outside, the enemy is attacking us inside. మనము బయట శరీరం గురించి మనం ఆలోచిస్తూ శరీరం గురించి జాగ్రత్త పడుతూ ఉంటే దుష్టుడు ఏం చేస్తుంటాడంటే మన అంతరంగ పురుషుడి మీద బాణాలు వేస్తూ ఉంటాడు అన్నమాట. We know we need good food to live. మనకు తెలుసు మనము జీవించడానికి మంచి ఆహారం తీసుకోవాలని. It's the same way with the spirit, with the inner man. అదే విధంగా మన ఆత్మ లేక మన అంతరంగ పురుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనము ఆహారం Is the inner man being nourished? Is the inner man being fed? మరి ఆలోచించండి, మీ అంతరంగ పురుషుడు మరి ఆహారము తీసుకుంటున్నాడా? మీ అంతరంగ పురుషుడికి మీరు ఆహారం ఇస్తున్నారా జీవించడానికి? How much food are we feeding it? Are we feeding it the meat of the word, the milk of the word, or is our inner man crumbling and malnutrition and starved? మరి మీ అంతరంగ పురుషుడికి మీరు మాంసాహారం పెడుతున్నారా, లేకుంటే ఏం పెట్టి మీరు పోషిస్తున్నారు? అంతరంగ పురుషుడికి వాక్యం అనే ఆ మాంసాహారము మంచి భోజనము పెట్టి అంతరంగ పురుషుడిని మీరు పోషిస్తున్నారా, లేకుంటే ఏమి ఫుడ్ పెట్టకుండా ఏమి తిండి పెట్టకుండా అది తిండి పోషక లోపం అంటారు, లోపముతో బాధపడేటట్టుగా చేస్తున్నారా? I want you to for a moment think of a flower on a rose flower on the plant. మీరు ఒక నిమిషము ఒక మొక్కకు ఉన్నటువంటి రోజా మొక్కకు ఉన్నటువంటి ఆ పువ్వు గురించి మీరు ఒకసారి ఆలోచించండి. We know that the flower, when it is connected to the stem, it will live. మనందరికీ తెలుసు, అది మొక్కలో ఉన్నప్పుడు అది చాలా చక్కగా ఉంటుంది.
That flower is, drawing life through the plant. ఆ మొక్క నుంచి ఆ పువ్వు తనకు కావాల్సినవన్నీ పొందుకుంటూ ఉంటుంది. What if the flower is cut off? ఒకవేళ కనుక మనము ఆ పువ్వును ఆ మొక్క నుంచి వేరు చేసినాం అనుకోండి, Will it continue to live? అది బ్రతికి ఉండగలదా? ఆ పువ్వు అదే విధంగా అందంగా చక్కగా ఆ జీవం గల ఉన్నట్లు కనిపిస్తుందా? I can, because I like the flower, I might break it and just keep it. మనం ఏం చేస్తాము, అది చాలా అందంగా ఉంది పువ్వుని అని దాన్ని మొక్క నుంచి వేరు చేసి మన దగ్గర పెట్టుకుంటాం. మనది ఇక్కడ How long will that flower live? అది ఎంతకాలం ఉంటుంది ఆ పువ్వు అక్కడ అందంగా జీవముతో? 1 day, 2 days. If you put it in a glass of water, it will survive maybe another 2 days. ఒక రోజు 2 రోజులు, లేకపోతే ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ యొక్క పువ్వును పెట్టినాం అనుకోండి, ఇంకో 2 రోజులు అది చక్కగా కనిపిస్తుంది. For some time it will look beautiful and nice, but it will wither away. అది కొంతకాలము చక్కగా అందంగా కనిపిస్తుంది, కానీ తర్వాత ఒక రోజులకి అది వాడిపోతుంది. So is our life, our union with Jesus. అలాగే మన జీవితం కూడా యేసు ప్రభువు నుంచి వేరు చేయబడితే మనలో జీవము ఉండదు. ఆయన నుంచి మనం వేరు చేయబడినప్పుడు మనం కూడా పువ్వులాగానే వాడిపోతాం. We possess spiritual life as long as we are connected to the plant. మనము ఆయన మొక్క అంటు కట్టబడినప్పుడే మనలో జీవము ఉంటుంది. Just as the flower is alive when connected to the stem, మనం ఏ విధంగా అయితే ఆ పువ్వు మొక్కకు పువ్వు మొక్కలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవం కలిగి ఉందో, అదే విధంగా మనము కూడా ప్రభువులో అంటుకట్టబడినప్పుడే మనలో జీవం ఉంటుంది. and once it is broken, it stops receiving the strength, the nourishment from the plant. ఎప్పుడైతే మరి అది మొక్క నుంచి వేరు చేయబడుతుందో అప్పుడు దానిలో ఏ మాత్రము కూడా మరి జీవం ఉండదు, అది వాడిపోతుంది. In due course of time, the fruit also bears flower. The flower also turns into a fruit, right? From where do we get the fruit? From the flower, right? మరి పువ్వు కనుక మొక్కలోనే ఉండినట్లయితే కొన్నాళ్ళ తర్వాత ఆ పువ్వు ఏమవుతుంది? పండుగ మారుతుంది. అదే విధంగా మనము కూడా మనలో పళ్ళు, ఆత్మీయ ఫలములు కూడా మనము రావాలంటే మనము అంటు కట్టబడి ఉండాలి. Amen. John 15 says that without me you will not even do anything. You cannot live without me. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమనుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరే ఉండి మీరు జీవించలేరు అని రాయబడి ఉంది. So that I've taken this illustration from Charles Riley, Basic Theology, from his book. చార్ల్స్ రైలీ అనే ఆయన రాసిన పుస్తకము నుండి ఈ మాటలు తీసుకోబడ్డాయి. Now Paul also compares the Christian life to a running race. మరి పౌలు కూడా మన క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోల్చి ఉంటున్నాడు ఆయన. While he was in Ephesus, they used to have Olympics those days. అప్పుడు ఆ కాలంలో కూడా ఎఫెస్ పట్టణంలో ఒలింపిక్ క్రీడలు జరుగుతూ ఉన్నాయంట. And he used to see the athletes they forgot their normal life, but they started living a life of hard work, trained very hard to become the runner and to get the first prize, the crown. మరి ఆయన గమనించింది ఏంటంటే, అక్కడ ఆటగాళ్ళు లేకపోతే ఆ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు అందరూ వాళ్ళు మరి పందెంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సరైన ఆహారం తీసుకోవడం, వారి ఆహారపు అలవాట్లు మరి లేక వారు మరి వ్యాయామం చేయడం, ఇవన్నీ చేస్తూ చాలా కష్టమైన జీవితాన్ని వారు అనుసరిస్తున్నట్టుగా మరి గమనించాడు. See, the world runs to get a perishable crown, but we run to get the imperishable crown. మరి ఈ లోకంలో వారు మరి పరుగు పందెంలో ఒక కిరీటం రావచ్చు వాళ్ళకి, కానీ అది ఎప్పటికీ కూడా అది ఈ లోకంలోనే పాడైపోతుంది. కానీ మనమైతే జీవ కిరీటాన్ని పొందుకోవటానికి మనము
మన పరుగు పందెంలో పరిగెడుతున్నాం. That's why David says, when you see your neighbor prospering, think about what their end will be. మనము మన జీవితంలో మరి మన యొక్క పొరుగు వారు అభివృద్ధి చెందినప్పుడు when you see your neighbor prospering, David said he was disturbed about it, but then till he knew their end, till he looked at their end, then he understood why they prosper and why we as children of God we go through all these things. దావీదు మహారాజు చెప్పింది ఏంటంటే, మరి నీ పొరుగు వాడిని చూసి నువ్వు మత్సరపడకుము. వారు అభివృద్ధి పొందినప్పుడు నీవు వాళ్ళ ఎందు మత్సరపడద్దు. వాళ్ళ యొక్క చివరి దినాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క ఏమవుతారు వాళ్ళు అనేది ముందుగతి రానివచ్చును. వాళ్ళు ఏమవుతారో మనకు తెలుసు భక్తిహీనులందరూ. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉంది, మన ప్రభువును చేరుకుంటాము మన పరుగు పందెంలో. We have the glorious riches of Christ, eternal riches. మనకు పరలోక సంబంధమైనటువంటి నిత్యము ఉండే జీవము లేకుంటే నిత్య ఐశ్వర్యం మనకు మన దేవుని యందు ఉంది. Now Paul not only says that we are like an athlete, but also he says we are like a soldier. మరి పౌలు గారు మరి మనం పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళమే కాదు, మనము సైనికులము కూడా అని చెప్తా ఉన్నాడు. He says in 2 Timothy chapter 2 verses 3 to 4, we can read that. 2 తిమోతి 2 రెండవ అధ్యాయము 3 నుంచి 4వ వచనం చూడండి. క్రీస్తు యేసు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. So what he's saying is, he's warning Timothy, you don't get entangled with the affairs of this life. పౌలు తిమోతికి చెప్తున్నాడు, నీవు ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొనవద్దు. He's telling Timothy straight, we are in a warfare. అది పౌలు తిమోతితో నేరుగా మాట్లాడుతున్నాడు, మనం ఒక ఆత్మీయ యుద్ధ పోరాటంలో ఉన్నాము అని చెప్పి. This life, as long as we are living here, it's a warfare for us. ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా మనము ఈ యుద్ధ పోరాటంలోనే ఉంటాం. The war is between my own desires and between the Spirit of God. ఈ యొక్క యుద్ధం రెండింటికి మధ్య మనకు మన ఆశలు, తర్వాత మన యేసు ప్రభు వారి కొరకు మనం జీవించే జీవితం, ఈ రెండింటి మధ్యలో ఇది యుద్ధం జరుగుతూనే ఉంటుంది. We are soldiers. మనము సైనికులము. And verse 12, Ephesians 6 verse 12, he says, see, our war, we may look at a human being in the front, but it is actually a spiritual war. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నామని ఆయన తెలియజేస్తుంటున్నాడు ఇక్కడ. Hallelujah. Hallelujah. We don't fight with them. మనము వాటితో మనము పోరాడుతున్నాం. Because they already defeated. Jesus defeated them on the మనం cross. కాదు పోరాడేది, మన పక్షముగా యేసు ప్రభు వారు మనకు జయం ఇచ్చేశారు. ఆయన పోరాడు. Amen. All we need to do is stretch out that shield of faith. మనము చేయవలసింది ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి ఆ డాలును పట్టుకొని మనము ఉండాలి. Our faith is what will take us to heaven. Yes or no? మన విశ్వాసమే మనల్ని దేవుని పరలోకానికి నడిపిస్తుంది. You see, when we get to heaven, we are going to see Jesus. We are going to heaven to meet Jesus only. Right or not? మనం పరలోకానికి పోయి ఏం చేస్తాము? పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువుని కలుసుకుంటాము. అవును కదా? Sometimes we say, my grandmother died, I have to go and meet her. My mother died, I have to go and meet her. Is that there in the Bible?
మనం అనుకుంటాము మా అమ్మమ్మ చనిపోయింది, నేను పరలోకానికి వెళ్ళి ఆమెను కలుసుకుంటాను, లేదంటే మా అమ్మ చనిపోయింది, నేను ఆ పరలోకానికి వెళ్ళి ఆమెను కలుసుకుంటాము అని అనుకుంటుంటాము. ఆ విధంగా రాయబడింది ఇక్కడ. Children of God, the truth is we are going to meet Jesus and be with Him forever and ever. That we have to prepare our life over here. మనము అమ్మమ్మను కలుసుకుంటామని కాదు, కానీ మనము పరలోకమునకు వెళ్ళి యేసు ప్రభువాన్ని కలుసుకొని ఆయనతో నిత్యము ఉంటామనే ఆశను కలిగి ఉండాలి. Hallelujah. Jesus is coming back to take us personally and go to heaven, He says. యేసు ప్రభువారు చెప్పారు, ఆయన వస్తాను, వచ్చి మిమ్ములను తీసుకుని నేను పరలోకానికి వెళ్తానని ఆయన చెప్పారు. As Christians, we live in two realms. మనము క్రైస్తవులుగా రెండు విధాలుగా రెండు లోకములలో జీవించే వారంగా ఉంటున్నాం. You know, we live in a physical realm, also we live in a spiritual realm. శరీర రీతిగా జీవిస్తున్నాము, ఆత్మీయ రీతిగా కూడా మనం జీవిస్తున్నాం. The point is that Paul is praying for us to be strengthened in our spirits in the spiritual realm. పౌలు ఏం చెప్తున్నాడంటే మనము ఆత్మీయ రీతిగా ఆత్మలో బలపరచబడాలని తెలియజేస్తున్నాడు. The war that we are facing is not a physical war, it's a spiritual war. మనము పోరాడున్నది అది ఆత్మీయ సంబంధమైన పోరాటము, శరీర సంబంధమైన పోరాటము కాదు. Our wars are first won in the spirit. మన యుద్ధము మొదటగా ఆత్మీయ యుద్ధము. Amen. You want to have victory, fight your war in the spirit. మీ యుద్ధము ఆత్మీయ రీతిగా మీరు చేయండి. మీరు జయము కోరుకుంటుంటే ఆత్మీయ యుద్ధంలో జయము పొందుకోవాలి మొదటగా. What happens is when we are in the war, we begin to blame God only. మనము ఈ యుద్ధంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము మొదటగా దేవుణ్ణి మనము ఆయననే అంటుంటాం, ఆయన మీద నిందలేస్తుంటాం. When we blame God, we don't pray. ఆయన మీద నిందలేసినప్పుడు మనము ప్రార్థన చేయలేము. This is the continuous. The enemy keeps playing with us like this one. ఆ దుష్టుడు ఆ విధంగా మన మీద పని చేస్తుంటాడు అన్నమాట. మనము ఆయనని నిందించుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయనకు ప్రార్థన చేయకుండా మనల్ని ఆపివేస్తూ ఉంటాడు. The unseen realm is more real than what we see. మనము చూసి చేసేదానికంటే మనము చూడకుండా చేస్తున్న ఈ ఆత్మీయ పోరాటమే చాలా నిజమైన పోరాటం. Hallelujah. Hallelujah. To feed that spirit inside, we need God's word to strengthen us. మనము మన ఆత్మలో మరి ప్రేరేపించబడటానికి మనకు వాక్యము చాలా మనల్ని మనం బలపరచుకోవడానికి మనకు వాక్యం ఎంతో అవసరమై ఉన్నది. Jesus said, I am the bread of life. యేసు ప్రభువు చెప్పినారు, నేనే జీవాహారము అని చెప్పి ఉంటున్నారు. He is the best food for our souls. ఆయనే మనకు మంచి ఆహారం అయి ఉంటున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. There is nothing that we have to do. We don't even have to fight. The battle is finished. మనమేమి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన యుద్ధాన్ని ముగించి ఉంటున్నాడు మన పక్షముగా. Just like the branch stays to the vine, so we stay with Jesus. ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఏ విధంగా బ్రతుకుంటుందో ఫలిస్తుందో అదే విధంగా మనము యేసు ప్రభులో ఉంటేనే ఫలించగలము. Proverbs 4:23 says, above all, guard your heart. సామెతలు 4:23 ఏమని ఉందంటే, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రపు చేసుకోనండి. చెప్పబడింది. Guard your faith. మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోనండి. In our busy lives, we have to make room for God to nourish our spirits. మన బిజీ లైఫ్ లో మన యొక్క చాలా బిజీగా ఉంటాం కదా మన జీవితంలో. ఈ జీవితంలో మనము ఆయనకు సమయము ఆయనకు స్థలము ఇవ్వవలసిన వారుగా ఉంటున్నాం. Do not neglect the inner man. అంతరంగ పురుషుని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయవద్దు. Hallelujah. Hallelujah. Someone said that we feed our outside 3 meals a day, nice hot meals. మనము మన శరీరంని పోషించుకోవడానికి 3 పూట్ల భోజనం చేస్తాం. But for the soul, we give one small dry snack once a week. అదే అంతరంగ పురుషుల్ని బలపరచుకోవడానికి వారానికి ఒకసారి
ఏదో కొంచెం ఆహారమే ఇస్తాం. So when the enemy throws the fiery dart, again we begin to blame God and we don't know how to handle this stuff. వారానికి ఒకసారి ఇచ్చి మన అంతరంగ పురుషుని బలపరుచుకోవాలనుకుంటాం. కానీ ఇది ఏ విధంగా జరుగుతుంది? మనము మన శరీరాన్ని ఏ విధంగా ఆహారం తీసుకుంటున్నామో మన లోపల ఉన్న అంతరంగ పురుషుని బలపరచుకోవడానికి కూడా అదే విధంగా ఆహారం తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. By God's grace, I begin to recognize those fiery darts. You need to recognize your fiery darts. The enemy uses the same fiery darts. మరి సాధారణుడు లేక మన శత్రువు కూడా ఏం చేస్తాడు? మన లోపలి అంతరంగ పురుషుడి మీదనే వాడు బాణాలు వేస్తూ ఉంటాడు అనమాట, మనల్ని పడేయాలని చెప్పి. Recognize the enemy's darts so that you know his pattern of working. అది మనం గమనించుకోవాలి. అది ఎక్కడ వేస్తున్నాడు శత్రువు మన మీద బాణాలు, దేని మీద వేస్తున్నాడు అనేది మనం గమనించుకొని మనం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. Paul's first prayer in Ephesians, he says that in chapter 1 verse 17. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మరి పౌలు ఆయన చేసిన మొదటి ప్రార్థన గురించి ఉంది చూడండి. He's praying for the spirit of wisdom. We need to ask God for the wisdom to fight, to live in this life. ఇక్కడ ఆయన మనకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను నా ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఏమని? జ్ఞానం, ప్రత్యక్షత. ఆయనను తెలుసుకుంటే మనకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లుగా ఆయన ఎఫెసీల కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. Refuse to be entangled in the trap the enemy has for us. Refuse to get entangled in that. మరి మనము శత్రువు మన మీద వేస్తున్నటువంటి ఆ ఉరిలో చిక్కుకొనకుండాన్నట్లుగా మనము ప్రార్థించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. Refuse the distraction. మనకు వస్తున్నటువంటి ఈ లోకంలో వస్తున్న వివిధ విషయాల మీద మనస్సు పెట్టడం వల్ల మన మనస్సు చెదిరిపోకుండా చూసుకోవాలి. Hold up that shield of faith. ఆ యొక్క డాలును మనము పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలును ఎప్పుడు మనం పట్టుకొని ఉండాలి. And you see, Holy Communion is one of God's ways for us to be strengthened on the inside. ఇప్పుడు పరిశుద్ధ బల్ల ఎందుకు మనకు అంటే ఈ విధంగా మనము శత్రువు యొక్క ఊరిలో మనము పడకూడనట్లుగా మనకు సహాయం చేయడానికి పరిశుద్ధ బల్లలో మనము పాల్గొంటున్నాం. The Holy Communion will give us that spiritual life as we partake in the covenant. ఈ పరిశుద్ధ బల్ల అనేది మనకి ఆయన చేసిన నిబంధనలో ప్రకారము మనము ఆయనలో జీవించడానికి మనకు సహాయం చేసేదిగా ఉంటున్నది. We become united with Jesus in the Holy Communion. ఇందులో పాల్గొనడం వలన మనము యేసు ప్రభువులో ఒకటిగా ఐక్యపరచబడుతున్నాం. He is the source of life. Amen. ఆయనే మనకు జీవమై ఉంటున్నాడు. జీవమునిచ్చువాడు మనకు యేసు ప్రభువారే. There is life in the communion. ఇందులో మనకు పరిశుద్ధ బలలో పాల్గొనడం వల్ల మనము జీవము పొందుకునే వారంగా ఉంటున్నాం. Jesus said, "He who abides in me and I in him will bear much fruit." యేసు ప్రభువు వారు చెప్పినారు, నాలో మీరును మీలో నేను ఉన్నప్పుడు మీరు బహుగా ఫలించుదురు అని ఆయన చెప్తున్నారు. Now as we partake in the communion, let us allow the Holy Spirit to flow through us, wash away all the entanglements, all the distractions that the enemy has been, the fiery darts it has been throwing to us. మరి మనం ఇప్పుడు పరిశుద్ధ బలలో పాల్గొనబోతుండగా మనల్ని వేరే విషయాల మీద మనసు మళ్లించినట్లుగాను మన మీద అగ్నిబాణంలను పంపుతున్న శత్రువు యొక్క పన్నాగాలను మనము తెలుసుకున్నట్లుగా మనకు వివేచననిచ్చినట్లుగా దేవుడు మనకు జ్ఞానమును ప్రత్యక్షతను అనుగ్రహించును. With this, let us restore back our union with the Lord today. ఈ విధంగా మనం పరిశుద్ధ బలలో పాల్గొనడం వలన యేసు ప్రభువులో మనము
ఐక్యంగా ఉండవుగా. He is the best food for our inner man. ఆయనే మనకు మన అంతరంగ పురుషునికి బలమైన ఆహారం అయి ఉంటున్నారు. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? Jesus, we praise you. We thank you for the bread and the wine, O Lord. యేసయ్యా, మీ పరిశుద్ధ రక్తమును బట్టి, ఆయన మీ యొక్క పరిశుద్ధ శరీరమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. As we partake this evening, Lord, we pray that you will strengthen our inner man. ప్రభువా, మీ పరిశుద్ధ బలయందు మేము పాల్గొంటుండగా మీరు మా అంతరంగ పురుషుని బలపరచమని ప్రార్థిస్తున్నాను. Once again, O Lord, let your life flow through us. మరి ఒకసారి మీ యొక్క జీవము మాలో పారునట్లుగా చేయండి తండ్రి. I pray for the church that they will be strengthened in their inner man, Lord. నేను సంఘము కొరకు ప్రార్థిస్తున్నాను. అంతరంగ పురుషుని యందు బలపరచబడుదురు గాక. You will reveal the glory of your riches and abundance, O Lord, to us. ప్రభువా, మీ యొక్క ప్రత్యక్షత మాకు దయచేయండి. మీ ప్రత్యక్షతలో గల గొప్ప విషయాలను మేము చూసినట్లుగా మా కళ్ళను తెరవండి ప్రభువా. Father, in the name of Jesus we pray. Amen. యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.